హలో ఎవ్రీవన్, ఈ రోజైతే మన వీడియోలో ఎక్స్పీరియం పార్క్ అయితే వచ్చినాము. ఇది మనకి హైదరాబాద్లో శంకర్పల్లి దగ్గర ప్రొద్దుటూరు అనే విలేజ్లో అయితే ఉంది. ప్రైస్ డీటెయిల్స్కి వస్తే యాక్చువల్గా కొన్ని వీడియోస్లో వాళ్ళందరూ 1600, కొంతమంది 1000 రూపీస్ ఇలా అంటున్నారు కదా. సో ఇప్పటి కాస్ట్ అయితే మేము ఆల్రెడీ వచ్చున్నాం కదా. ఈరోజు 820 రూపీస్ ఏమో అడల్ట్ ప్రైసు, చిల్డ్రన్ కోసం అయితే మాత్రం 410 రూపీస్. ఇంకా బగ్గీ ఇప్పుడు ఎక్కున్నాం కదా, దీనికి 200 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఈ బగ్గీతో పాటు మనకి 2 వీలర్స్ కూడా ఉన్నాయన్నమాట, సైకిల్స్. ఎంటైర్ డేకి రెంటల్స్ బగ్గీకి 200 రూపీస్ అయితే, సైకిల్స్కి డిఫరెంట్ నేను చార్ట్ పెట్టాను కదా, వీడియో పాస్ చేసుకొని డీటెయిల్స్ మొత్తం చూసేయండి. కాకపోతే బగ్గీ కంటే ఈ కాస్ట్లు అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఎంటైర్ డేకి. మేమైతే మాత్రం బగ్గీ అయితే తీసుకున్నాము. ఇక్కడ సైకిల్స్ 2 పర్సన్స్ ఇంకా 3 పర్సన్స్ ఇలా వేరియస్ సైకిల్స్ ఉన్నాయి. అవి కూడా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఇదైతే కొంచెం ఎండగా ఉంది, కొంచెం పైనుంచి సన్ రైజ్ తక్కువ ఉంటుంది అన్నట్టు మేమైతే బగ్గీకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి వచ్చేయండి. ఎంత బాగుందంటే పార్కు చాలా బాగుంది అసలు. ఇంకా ఇది ఉంది కదా, ఇది స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్. మొత్తం కూడా 5 పాయింట్స్ ఉన్నాయి లోపల. బగ్గీ ఏంటంటే ఎక్కిన వెంటనే ఫస్ట్ పాయింట్ దగ్గరికి డ్రాప్ చేస్తుంది. ఇక్కడ మనము మొత్తం చూసుకొని మనకు ఇష్టం వచ్చినంత టైం స్పెండ్ చేసి దాని తర్వాత సెకండ్ పాయింట్. ఇంకా బగ్గీస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఇక్కడ ట్రీస్ చూసారా, మొత్తం ఒక డైనింగ్ టేబుల్ సెటప్ అయితే చేస్తున్నారు. ఈ చెట్లు మొత్తం కూడా ఇక్కడ పెంచినవి అయితే అసలు కాదు, వేరే కంట్రీస్ నుంచి మొత్తం 85 దేశాల నుంచి మొత్తం ఇంపోర్ట్ చేసుకున్నవి. మొత్తం కూడా 25,000 రకాలు ఉన్నాయంట. ఒక్కొక్క దానికి చాలా కాస్ట్ అయితే పడింది. ఇక్కడ చూసారు కదా, ఇవి మాత్రం స్టీల్తో, ఒక టైప్ ఆఫ్ స్టీల్తో అయితే తయారు చేశారంట. సో ఇదైతే ఫస్ట్ పాయింట్. ఈ ఫస్ట్ పాయింట్ దగ్గర మామూలుగా పార్టీస్ కానీ ఇంకేమైనా సెలబ్రేషన్స్ అవి అయితే చేసుకోవచ్చంట. ఇంకా స్టార్ట్ చేశారో లేదో అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. ఇక్కడికి వచ్చేసి ఇవి మొత్తం కూడా స్టీల్తో, ఒక టైప్ ఆఫ్ స్టీల్తో అయితే తయారు చేశారంట. బొమ్మలు, స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి స్టోన్స్ మీద. ఇక్కడ ఏంటంటే ఏదైనా పార్క్స్లో మొత్తం చెట్లు కానీ లేకపోతే స్కల్ప్చర్స్ ఇలా విడివిడిగా ఉంటాయి. ఈ పార్క్లో విశేషం ఏంటంటే రెండు కూడా కలిపి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ డైనింగ్ టేబుల్స్ టైప్ అలా పెట్టారు కదా, స్టోన్స్ అవన్నీ కూడాను న్యాచురల్గా పెట్టి ఉన్నాయి. మామూలుగా అయితే ఏ వుడ్, ఐరన్ ఏదో ఒకటి మెటీరియల్ పెట్టి చేస్తాం కదా, కాకపోతే ఇక్కడ మొత్తం స్టోన్స్ కూడా న్యాచురల్గా పెట్టేసి ఉన్నారు. సో ఇది మొత్తం మనకి 150 ఏకర్స్లో ఉంది. ఇది అరౌండ్ ఏంటంటే 30 ఏకర్స్లో మాత్రం రిసార్ట్ ప్లానింగ్ ఉందంట. ఇంకొక 30 ఏకర్స్లో మాత్రం కన్వెన్షన్ సెంటరు, ఇంకా మ్యాన్-మేడ్ బీచ్ కూడా తయారు చేస్తున్నారంట. ఇంకా ఇప్పటికైతే లేదు ప్రజెంట్ అయితే. ఇక్కడ చూసారా, ఇది మొత్తం కూడా స్టోను, ఎక్కడ ఐరన్ కానీ వుడ్ కానీ ఎక్కడ వాడలేదు, అలా బిల్డ్ చేశారు. ఈ గ్లాస్ బాగుంది అన్నట్లు నేను వచ్చి చూస్తున్నాను. మ్యాన్-మేడ్ బీచ్ మనకి ఇండియాలో ఎక్కడా లేదంటే, ఇక్కడే ఫస్ట్ టైం మాత్రం ఇక్కడ పెడుతున్నారు వీళ్ళు. ఇక్కడ మొత్తం చెట్లు కూడా ఏంటంటే ఇక్కడ పెంచినవి కాదు, సమ్ ఇయర్స్ నుంచి పెంచి వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసినవి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క స్పెషాలిటీ. మ్యాక్సిమం అయితే 4 crores ఉందంట ఒక ట్రీ, అది కల్పవృక్షము. వీడియోలో చూడొచ్చు మీరు. ఇది చూసారా, ఇక్కడ మనము చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి మినీ లోపలైతే ఇలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లోపల డైనింగ్ టేబుల్ టైపు, ఇంకా సైడ్ కూర్చోవడానికి అరౌండ్ ఒక 30 మెంబర్స్ అయితే మనం చేసుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ ఈ చెట్లు మొత్తం కూడా న్యాచురల్గా ఇక్కడ, అంటే వాళ్ళు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసినవి కూడా అక్కడ న్యాచురల్గా పెరిగినవి కాదు, ఆర్టిస్టులు ఆ విధంగా మలిచినాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మనము ఫ్లవర్ వాజ్, ఇంకా మనం కూర్చోడానికి సిట్టింగ్, ఒక టేబుల్, చైర్, ఇవన్నీ కూడా ఆ విధంగా పెంచారు. ఈ ప్లాంట్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా 11 ఇంకా మోర్ దాన్ ఉన్నాయి. అవన్నీ గుట్టలు గుట్టలుగా పెట్టున్నారనమాట. మధ్యలో స్పేస్ ఉంది. వీటన్నిటికీ వాటరింగ్ ఏంటంటే ఇలా స్ప్రింకిల్స్ అయితే పెట్టున్నారు లోపల మొత్తం కూడాను.
ఇక్కడ ఫ్లవర్ వేస్ టైపు చెట్లను అలా మలిచారు. ఇదేంటంటే వేరే కంట్రీస్‌లో చెప్పడం ఏంటంటే ఇండోనేషియాలో ఐలాండ్ నుంచి ఒక జావా అనే ప్లేస్ నుంచి ఇది చూడండి ఫ్లవర్ వాయిస్ టైపు అక్కడ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేశారు. ఇంపోర్ట్ చేసే ప్రాసెస్ కూడా అంటే ఇది నిద్రావస్థలో పెట్టేసి దాని తర్వాత కెమికల్స్ దాని తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఈ గ్రౌండ్‌లో ఇలా పెడతారంట. అసలు వింటుంటేనే నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ప్లాంట్స్ కోసం ఇలాగా నేచర్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. ఈ వేజ్ షేప్ రావడానికి లోపల కొంచెం ఐరన్ మధ్యలో ఇంకా ఇక్కడ చెట్లు కూడా పెరుగుతున్నాయి కదా చూసారా. ఇంకా తర్వాత వీటిని కట్ చేస్తారా లేకపోతే ఒక షేప్లో ఫ్లవర్ వాజ్ టైపు ఇలా పెడతారా చూడాలి. ఈ మధ్య కదా పెట్టారు, చూడాలి ఇంకా తర్వాత ఎలా ఉంటాయో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మొత్తం కూడా 5 స్పాట్స్. ఇక్కడ ఈ చెట్లు అయితే మాత్రం మొత్తం 3 మంత్స్ వీటికి లైఫ్ టైం అంట. ఈ 3 మంత్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి పక్కనే నర్సరీ ఉంది. ఆ నర్సరీ నుంచి నైట్కి మొత్తానికి కూడా రీప్లేస్ చేసేస్తారంట. ఈ పూలకుండి షేప్ ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, పక్కన ఇంకొక డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇది ఒక్కొక్క చెట్టు కూడా 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో అయితే ఉందంట. మొత్తం కూడా ఇంపోర్ట్ చేసినవే. వీటి మళ్ళీ ఏజ్ కూడా ఒక్కొక్క చెట్టు మ్యాక్సిమం 1500 సంవత్సరాల క్రితం. కొన్ని కల్పవృక్షం చెట్లు అయితే లోపల ఉన్నవి. వాటి ఏజెస్ 1500 ఇయర్స్, 2000 ఇయర్స్, 3500 ఇయర్స్. వాటి కాస్ట్ కూడా ఏజ్ని బట్టి ఒక్కొక్క చెట్టు, ఒక చెట్టు అయితే 3500 ఇయర్స్ బ్యాక్ది, అది 4 crores అంట. అది కూడా చూసేద్దాము వీడియోలో. వీటన్నిటిని పెంచడానికి ఒక్కొక్క ట్రీకి 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఇంకా 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు ఒక పద్ధతిగా ఈ విధంగా ఆర్టిస్టులు అంట. అసలు ఆర్టిస్టులు అంటే ఏదో కన్స్ట్రక్షన్ వాటికి వీటికి అనుకున్నా కానీ ఇలా చెట్లను కూడా అంత ఇష్టంతో ఆ విధంగా అన్ని ఇయర్స్ నుంచి పెంచి వాటిని మళ్ళీ మనకి దగ్గరలో ఇక్కడ పెట్టున్నారు. ఇక్కడ చెట్లు లైఫ్ టైం అయిపోయిన తర్వాత చెట్టు కాస్త ఒక రాయి అయ్యి ఉంది. అది కూడా చూడొచ్చు మనం ఇక్కడ. ఈ ఇది మొత్తం కూడా రామ్దేవ్ గారు అనే పర్సన్, అతనిదే ఇది మొత్తం కూడాను. అతను అంత ప్యాషన్తో అన్ని కంట్రీస్ నుంచి స్కల్ప్చర్స్ ఇలా ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ స్టోన్స్, ఇన్ని ట్రీస్ మొత్తం కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. ఇంకా ఏంటంటే దీని పక్కనే గ్రీన్ గ్రేస్ అంట. ఆ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ నీమ్ చెట్టు చూసారు కదా, అది బ్లాక్ నీము. ఇండోనేషియా నుంచి ఏదో కంట్రీ నుంచి అయితే తెప్పించారంట. ఇవన్నీ కూడా బోగన్విల్లా ప్లాంట్స్. ఇది చార్మినార్ షేప్లో చూడండి ఎంత బాగుందో. అది మొత్తం కూడా చార్మినార్ అంటే మనకు బగ్గి దింపినప్పుడు చెప్తారనమాట. ఇది సెకండ్ పాయింట్. ఇక్కడ చార్మినార్ చెట్టు ఫేమస్, ఇంకా ఉంటాయి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ చెట్లు చూసారా, ఇక్కడ ఇంకొక ఫ్లవర్ వాజ్ షేప్ డిఫరెంట్గా ఉంది. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా వేరే కంట్రీస్, మనకి ఇక్కడ ఉన్నాయి మాత్రం 5% మాత్రమే ఉన్నాయంట. ఇక్కడ స్కల్ప్చర్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఎంత బాగున్నాయో. నెక్స్ట్ దీనికి వచ్చేస్తే ఈ చెట్టు వాల్యూ 75 lakhs అంట. ఎంత బాగా చూడండి, ఇటు సైడు అటు సైడు మధ్యలో గ్రూవింగ్ చేసి మధ్యలో బుద్ధ విగ్రహం అయితే పెట్టారు. ఇది లోటస్ షేప్లో అనమాట. చూసారా, షేప్ పైన చూస్తే లోటస్ షేప్లో అయితే పెంచుతున్నారు. ఇది కూడా చాలా ఇయర్స్ నుంచి ఆర్టిస్టులు ఆ విధంగా మలిచి అక్కడి నుంచి ఇతను ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనమాట. ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక పద్ధతిలో చేస్తారంట. ఫ్రీజర్లో అంటే అవి ఏం కాకుండా నిద్ర అవస్థలో కెమికల్స్ ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని అయితే షిప్, కొన్ని అయితే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇలా తీసుకొచ్చారంట. ఒక చెట్టు అయితే కల్పవృక్షము, అది మొత్తం ఒక చెట్టు అయితే రెండిటిగా విడగొట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రెండింటిని పక్కనే పెట్టి రెండింటిని జాయిన్ చేశారు. దీని వెనకాల మాత్రం చాలా కష్టం ఉంది. ఈ ప్లాంట్స్ అన్నిటిని చూస్తుంటే ఎక్కడ మనము మన సరౌండింగ్స్లో చూసినవైతే ఉండవు. అన్నీ కూడాను వేరే కంట్రీస్ నుంచి కాబట్టి అన్ని కంట్రీస్ నుంచి మనం ఒకే దగ్గర చూసే ఫెసిలిటీ మన హైదరాబాద్లో ఉందంటే చాలా హ్యాపీ విషయం కదా. సో ఈ కంట్రీ ఇది చూడండి, ఈ చెట్టు మాత్రం ఎంత, దాని బ్యాక్గ్రౌండ్ విన్న తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపించింది. దాని మీద ఏంటంటే రింగ్స్ ఉంటాయి, 4 రింగ్స్, ఇంకా 2008 దాని కిందనే సిగ్నేచర్. ఇవన్నీ కూడా ఒక ఆర్టిస్ట్ వెనకాల ఉన్న పెద్ద చరిత్ర.
ఇక్కడ ఇది థర్డ్ పాయింట్ అనుకుంటా. ఇది హార్ట్ షేప్‌లో ఎంత బాగా పెట్టారో. ఒక్కొక్క హార్ట్ షేపు, ఒక్కొక్క ఫ్లవర్, డిఫరెంట్ ఫ్లవర్సు. ఇక్కడ మొత్తం కూడా 600+ సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయో ఇక్కడ ఫ్లవర్స్తో, ఒక్కొక్క ఫ్లవర్స్తో ఎంత బాగా పెట్టారో. ఇది కనుక చూసినట్లయితే పొలంలో అంతకుముందు ఉండేది ఈ విధంగా సెటప్. ఈ విధంగా ఈ చెట్లతో ఎంత బాగా చేశారో. పైన మాత్రం ఐరన్ 2 చెట్ల మధ్యలో ఈ విధంగా పైన కూర్చొని పైనుంచి చూస్తే మాత్రం మొత్తం వ్యూ బాగా అనిపిస్తుంది. సో పైనుంచి తీసిన వ్యూనే ఇది మొత్తం కూడాను. ఈ వీడియోలో వైట్‌గా కనిపిస్తుంది కదా, ఆ ఏరియా మొత్తం కూడాను ఫుడ్ కోర్ట్ అంట. ఫుడ్ కోర్ట్ ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్‌లో అయితే ఉంది. మొత్తం అయిపోయిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్ మాత్రం ఫుడ్ కోర్ట్ కోసమే. ఇక్కడ నుంచి చూస్తే ఇంకా దూరంలో మనకి పియర్ షేప్ ఇదొకటి ఉంది కదా, పక్కన పంప్కిన్ షేపు. ఇక్కడికి వెళ్ళిపోదాము, వచ్చేయండి. వీటికి ఆనుకున్న చెట్లను చూడండి. అంటే పెట్టడం కూడా ఒక స్లాంటింగ్ పొజిషన్లో పెట్టారు. మధ్యలో ఈ పియర్ షేపు ఇంకా ఇది ఉంది కదా పంప్కిన్, ఈ రెండింటిని పెట్టి దాని చుట్టూ మొత్తం కూడాను ప్లాంట్స్ని స్లాంటింగ్గా పెంచారనమాట. ఇది చూడండి, పామ్ ట్రీస్ అనుకుంటాను ఇవి. మధ్యలో ఆ విధంగా ప్లేసు, ఈ చుట్టుపక్కల మొత్తం కూడా వాటిని పెంచడము, వేయడం కూడా ఆ విధంగా వేసున్నారు. చూడ్డానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే మాత్రం మేము చాలాసేపు రిలాక్స్ అయ్యాము. చెట్ల మధ్యలో ఎంత చల్లగా ఉందో. ఈ విధంగా బెంచెస్ అయితే వేసున్నారు స్టీల్తో. అక్కడ కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసాం. చాలా చల్లగా ఉంది. ఇంకా కొంత వచ్చిన తర్వాత ఇక్కడైతే హాట్ కప్ అనేసి కెఫెటేరియా అయితే ఉంది. ఈ బగ్గీస్ ఏంటంటే 5 మినిట్స్కి ఒకసారి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మనము పే చేసి ఉంటాం కదా, ఏ బగ్గీ వస్తే ఆ బగ్గీకి ఎక్కేయచ్చు. ఇక్కడ చూసారా, ఇవి కల్పవృక్షము. 4 చెట్లు, ఒక్కొక్క చెట్టు ఎన్నో క్రోస్ అంట. దీనికి ఎదురుగా ఉన్నది కూడా, ఇది కూడా కల్పవృక్షము. కాకపోతే దీని ఏజ్ తక్కువ, వాటి ఏజ్ మాత్రం మోర్ దాన్ 1500 ఇయర్స్ ప్లస్ది. అందుకే కాస్ట్ మాత్రం ఎక్కువ అంట. ఇక్కడ మొజాయిక్ టైల్స్తో ఇండియాలోనే ఈ విధంగా ఇక్కడ పెట్టారంట. ఈ మొజాయిక్తో తయారు చేసినవి మాత్రం చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. కూర్చోండే అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో గ్రూవ్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇదే చెప్పాను కదా, కెఫెటేరియా కన్స్ట్రక్షన్లో ఉంది. రివర్స్ కాళ్ళు చూసారా, ఆ విధంగా కన్స్ట్రక్షన్ మాత్రం బాగుంది. ఐడియాస్. ఇది 5th పాయింట్, జపనీస్ గార్డెన్ అంట. ఇక్కడ మాత్రము ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఒక్కొక్కటి. ఈ చెట్లు మొత్తం కూడాను డిఫరెంట్ చెట్లు, అన్నీ కూడా ఇలా స్పైరల్ అనమాట. ఈ చెట్లన్నీ కూడాను మష్రూమ్ టైపు, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇది మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశాను. జపనీస్ గార్డెన్ చూసారా, ఎంత చిన్నవి పెద్దవి అదే షేప్లో ఎంత అద్భుతంగా ఉన్నదో. ఈ కల్పవృక్షము ఓన్లీ అంబానీ ఇంట్లో, ఇంకా ప్రభాస్ వాళ్ళ ఇంట్లో ఇంకా ఇక్కడే ఉన్నాయంట. అంబానీ దగ్గర 2 ప్లాంట్స్, ప్రభాస్ దగ్గర ఒక 6 ప్లాంట్స్. ఇక్కడ మాత్రం 25 అలా చెట్లు ఉన్నాయంట, కల్పవృక్షం చెట్లు. ఇంకా ట్రీ హగ్గింగ్ అనేది, కల్పవృక్షంని హగ్ చేసుకుంటే ఉన్న స్ట్రెస్ అవంతా కూడా పోతాయంట. ఇది చూసారా, మష్రూమ్ టైప్లో ఈ ప్లాంట్ని చేసింది. అది మొత్తం కిందకి పెరగకుండా ఆ విధంగా పెట్టేశారనమాట. మొత్తం కట్టేశారు ఒకదాని నుంచి ఇంకొకటి. ఇక్కడ ఫ్యూచర్ ఐడియా ఇంకొకటి ఉందంట. ఈ ల్యాండ్కి పక్కనే కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉందంట వాళ్ళకి, అరౌండ్ మోర్ దాన్ 10 acres ప్లస్లో. గ్రీన్ గ్రేస్ అనేది ఒక ఐడియాతో వస్తున్నారంట వీళ్ళు ఫ్యూచర్లో. అదేంటి అంటే, మనము ఆర్గాన్స్ డొనేట్ చేస్తాం కదా, అదేవిధంగా మనం అంటే పెద్దవాళ్ళు ఎవరైనా కానీ చనిపోయినప్పుడు వాళ్ళని పూడ్చి దానిపైన ప్లాంట్ చేస్తారంట. ఏంటంటే బాడీ డికంపోజ్ అయినప్పుడు ప్లాంట్కి ఆహారం లాగా. సో ప్లాంట్, మమ్మీ ప్లాంట్, డాడీ ప్లాంట్, ఇలా ఫాదర్ ఇలా పెట్టుకొని, అంటే వాళ్ళకు గుర్తుగా అనమాట. అక్కడికి వెళ్ళి అంటే మనము ఏదైనా చేసుకున్నప్పుడు సంవత్సరికం అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి చేసుకోవడం అంట. అంటే ఏంటంటే ప్లాంట్లో మనిషి ఇంకా అన్ని ఇయర్స్ బతకడం అనమాట. బాగా అనిపించింది నాకైతే ఐడియా మాత్రం. ఇది మొత్తం తయారైన తర్వాత మాత్రం ఛార్జెస్ అయితే పెంచవచ్చు. ఎందుకంటే పక్కనే రిసార్ట్, కన్వెన్షన్ సెంటరు, ఇంకా మొత్తం తయారు చేసిన తర్వాత 1 డే ఫుల్ డే అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. మోర్ దాన్ కూడా పట్టచ్చు. ఎందుకంటే మొత్తం దగ్గరుండి మొత్తం చూడాలంటే ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ స్కల్ప్చర్ చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇది మొత్తం కూడా జపనీస్ గార్డెన్లో.
ఈ ప్లేస్‌లో మాత్రం వీడియో షూటింగ్ గానీ, సెల్ఫీ గానీ చాలా బాగొస్తున్నాయి. ఈ ప్లాంట్స్ గూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇంకా మధ్యలో స్టోన్స్ తోటి, స్కల్ప్చర్స్‌తోని డిఫరెంట్ చెట్లు, ఇంకా డిఫరెంట్ కలర్స్ చిన్న చిన్న ప్లాంట్సు, ఈ వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా! ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇంకా చార్జెస్‌కొస్తే వీకెండ్ ఒక కాస్ట్, వీక్ డేస్ ఒక కాస్ట్ అన్నారు. నేను స్టార్టింగ్‌లో పెట్టాను కదా! ప్రెజెంట్ ప్రైసెస్ అయితే మాత్రం అలా ఉన్నాయి. ఇవి చూడండి ఎంత బాగా స్పైరల్‌గా పెట్టున్నారో. ఈ చెట్టు కింద మళ్ళీ ఒక న్యాచురల్ స్టోన్ ఏసి మళ్ళీ పెట్టారు. ఇదొక ఆర్చ్. దాని 2 సైడ్‌లో కూడా ఇలా సింహాల బొమ్మలు. ఈ సైకిల్స్‌లో మనం డే మొత్తం రెంట్ తీసుకుంటే మొత్తం తిరగొచ్చు. ఇవన్నీ కూడా ఎంప్టీ పాట్సు. ఆ విధంగా అక్కడ పెట్టిన తర్వాత చూడ్డానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఈ ప్లేస్ మొత్తము. ఇవన్నీ కూడా స్టీల్, వన్ టైప్ ఆఫ్ స్టీల్‌తో పిల్లలు అంతా ఒక సైడు, ఇంకా చెట్టు నుంచి హ్యాంగ్ చేసేవి. దీని పక్కనే ఒక కొటేషన్ రాశారు. ఎంత బావుందో! ఏంటంటే నేను ఈ ఫ్లవర్స్ మీరు కాపాడకపోతే నేను ఇంకా న్యాచురల్ ఫ్లవర్స్ కాకుండా మెటల్ ఫ్లవర్స్ వేర్ చేయాలని ఆ అమ్మాయి బొమ్మ ఆ విధంగా అయితే పెట్టున్నారు. ఈ వీడియోలో దూరంలో కనిపిస్తున్నాయి కదా! అవన్నీ కూడాను ఈ ల్యాండ్ చేస్తున్నప్పుడు దొరికిన స్టోన్స్‌ని ఆ విధంగా న్యాచురల్‌గా పైన ఒకదాని మీద ఒకటి పైన పెట్టున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.